నమస్కారం. మాది పొంజెల మండలం పెద్దగోవతి. నా పేరు ప్రతాపనేని నరసింహారావు. నేను ఈ యాసంగి సీజన్‌లో 9 ఎకరాల 20 కుంటలు ఎదజల్లిన ఒడ్లు. ఎదజల్లితే ఎకరానికి 20 క్వింటాలొచ్చింది దిగుబడి. అది కోసి, కళ్ళంలో పోసి ఎండబెట్టును. ఏఈఓ గారు వచ్చి సర్టిఫై చేసినాకనే మాకు బస్తాలిచ్చారు ఐకేపీ వాళ్ళు. ఐకేపీ వాళ్ళు సంచులు ఇచ్చినాక మేము కాటా వేసినాం. కాటా వేసినాక ట్రక్కు లారీ పంపించారు, ట్రక్ సీట్ ఇచ్చారు. ఆడికి పోయినాక మా ఇది ఎంచుకోం, బాగలే ఒడ్లు తాలుండే అనేది ఏయూ గారు సర్టిఫై చేశారు కదా. ఏయూ గారు చేయకపోతే మేము ఇక్కడే అమ్ముకుంటాం. ఒక ముగ్గురు నలుగురు రైతులు అమ్ముకున్నారు తాలుండే ఈ బలికి రావని. ఈ అమాయక రైతులు మేము ఏం చేయాలి? మిల్లులోళ్ళు ఆడికి పోతే మీకు ఇయ్యం, మేము ఐకేపీ వాళ్ళు అంటారు. ట్రక్ సీట్ మాకు ఇయ్యరు, 15 కేజీలు దించుతున్నట్టు. నేను 15 ఎకరాలు ఉన్నాయి, నా పక్కన నాకు నీళ్లు కట్టే మనిషి 5 ఎకరాలు వేసుకోండు. అదే పొలం ఎకరా 20 క్వింటాలు అయింది. 2 ఎకరాలన్నారా ఆయనకు ఒట్టిగా ట్రాక్టర్ కొని మందు కట్టలు తల్లి మందు వేసి తీసుకొచ్చి కోంచి కాటా ఇచ్చి నేను 2 ఎకరాలన్నారా ఆయనకి మిల్లానికి నేను చెప్తున్నా. ఎంత దారుణం, ఎంత అన్యాయం ఇది! ఏం చేయాలో రైతాంగం? పూరా హిందుస్థాన్ కిసానంకు ఏక్ బాత్ కరే సునియే, జైనాయితో మారనా సీకో, కదం పర్ లడనా సీకో. పోరాటం చేద్దాం, ఉద్యమం చేద్దాం, రోడ్డు ఎక్కుదాం, మన హక్కుల కోసం పోరాటం చేద్దాం. ఏం ప్రభుత్వాలు, ఏంది ఇది? ఏం చేయాలి? రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఇదే పరిస్థితి. 17 క్వింటాలు 20 క్వింటాలు అయితే 3 క్వింటాలు నువ్వే తీసుకున్నావు. 17 క్వింటాలు. మా దురదృష్టం వల్ల ఏప్రిల్ నెలలో చినుకులు పడ్డాయి, గాలి తోలింది. ఎకరాకి 2 గంటలు పట్టింది ట్రాకు. 7,000 రూపాయలు మేము ట్రాకు కట్టినాం. ఏంది మా పరిస్థితి? రండి, క్షేత్రస్థాయిలో రండి, మా జీవన ప్రమాణాలు చూడండి. ఒక ఎంఆర్ఓ ఉంటే భార్య బతకాల, కొడుకు బతకాల, కోళ్ళ బతకాల, అత్త బతకాల, మామ బతకాల, కోళ్ళ అల్లుడు బతకాల, బిడ్డ బతకాల. నేను పంపేసుకుంటే నా భార్య నీళ్ళు పోయాలి, నా తల్లి కలుపు బేకాల, నా తండ్రి గేదెలు తోలిపోవాలి. ఈ నలుగురిలో ఎవరు చెప్పినా ఆ పూట బంధు. ఏంది ఈ వ్యవస్థ? మాకేంది? మేము భారతదేశంలో పుట్టలేదా? తెలంగాణ బిడ్డలం కాదా? మాకేంది ఈ వివక్ష? ఒక లక్షకి 70,000 రూపాయలు చేస్తాం, ఒక టీచర్కి 1,10,000. నాకిచ్చేది రోజుకి 270 రూపాయలు నాకిచ్చేది. ఏంటి ఈ వ్యవస్థ? ఎలా ఇది? కాబట్టి భారతీయ కిసాన్ వాళ్ళు మాకు మద్దతుగా ఉండాలి. మీ రైతాంగం మేము ఏం చేయాలా? కలెక్టర్ గారు బాగానే సంబంధించున్నారు, కింద అధికారుల నిర్లక్ష్యంతో మాకు ఈ కర్మ పట్టింది. మేము ఏం చేయాలా? కత్తి మెడ మీద పెట్టారు, తుపాకీ బొక్క మీద వేశారు, లారీలు పోయింది, తీసుకెళ్ళండి అంటున్నారు. యాడికి తీసుకుపోవాలి మేము? నేను యాడికి తీసుకుపోవాలి? ఎంత గొక్కంత ఒప్పుకుంటున్నాం. అది కాదు గవర్నమెంట్ పాలసీ. ఏంది? లోకల్ అవుతున్నాయి, మేము కట్ చేస్తున్నాం అంటారా? ఆ వేదిక కలెక్టర్ గారు కావాలి. రమ్మనండి, మిల్లోని పిలిపించి నేను కట్ చేస్తున్నా, నేను ఒప్పుకున్న 10 కేజీలు నేను కట్ చేసిన అనుమానండి. ప్రభుత్వం ఏం తోళ్ళు వస్తానంటది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు తోళ్ళు అతికిస్తానంటున్నారు కింద అధికారులు. ఏంది? ఎక్కడ న్యాయం ఇది? తోళ్ళు ఒలిచేది ఒకళ్ళు, అతికిచ్చేది ఒకళ్ళు. ఏంది ఇది? ఏంటి మీరు రైతులు ఎట్లా పడుతున్నాం? కిసానం ఓరా హిందుస్థాన్ కిసానం మేరా బాత్ ఏక్ బార్ సునియే. ఒక్కసారి అనండి, రండి, కాపాడే ప్రకటించుదాం. 3 సంవత్సరాలు మనుతో తరిపోయిన పోదాం, పండి ఒక పాతిక తల్లుకుందాం. ఎలా రావు? మహేంద్ర సింగ్ షెకావత్ ఇంతే ఢిల్లీలో చేసిండు, స్వామి రామనాథం గారు మద్రాసు చేసిండు. వారం రోజులు కూరగాయల ధాన్యాలు పాలు చేయలేన గవర్నమెంట్ స్తంభించింది. ఇదే పక్క రాష్ట్రం తమిళనాడు. ఇదే మహేంద్ర సింగ్ షెకావత్ బోట్ క్లబ్ కాడ 10 లక్షల మందితో ర్యాలీ తీసిండు. ఏమైంది? రాజీ పడ్డాడు. వద్దు, మాకు అలాంటి వద్దు, మా రైతు నాయకులు మంచిగా కావాలి, మా జీవన ప్రమాణాలు ఎలా ఉండే చూడండి. రైతు మరి అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే రైతునే రాజు చేస్తా. ఎవరండి రాజుని చేసేది? మాటలకి వాటికే సరిపోతుంది. ఈ జిల్లా మంత్రులు 3 నేను సీల్ చేస్తున్నా. మీకు 1-2 మిల్లుల్ని మీరు సీల్ చేయండి. సిపిల్ రవీంద్ర గారిని కమిషనర్ గా మీకు స్వేచ్ఛ ఇవ్వండి. పౌర సరఫరా శాఖ కమిషనర్ గారు సిపిల్ రవీంద్ర గారికి మీరు స్వేచ్ఛ ఇవ్వండి. ఎలా ఉంటుందో మీరు ఆదేశాలు ఇవ్వండి, మాటలు చెప్పడం కాదు. మీరు ఏది చూపిస్తున్నారు? మీరు దయచేసి మీ పార్టీ మిత్రులు, మా బీకే వీళ్ళందరూ మా తరఫున పోరాటం చేసినందుకు ధన్యవాదాలు. మీరు మా సమస్యని చేరవలేరు. ఏ ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చిన కానుక మాకు ఇదే జరిగింది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభం. మేము ఆ అడుగుతోనే మీ సపోర్ట్ తోని మేము చేద్దాం అనుకుంటున్నాం.
మరి రైతు అనే పేరుకు పెద్ద అంటారా? రైతు వాడుకోవటమేనండి. రైతును వాడుకోవటమే. ఫెర్టిలైజర్ కానించి, ట్రాక్టర్ కానించి, కూలీలు కానించి, మందు కొట్టిన కానించి మొత్తం దోపిడీయే. కేంద్ర బిందువు రైతే, దోపిడీకి రైతే. మీరు ఎక్కడ దనకొద్దు. నిన్న పోతాం, మొన్న నేను 10 రూపాయలకు 3 బజ్జీలు ఇచ్చిండు, నిన్న 2 ఇచ్చిండు. ఏంది రాబాయి అంటే నూనె పెరిగింది, శనగపిండి పెరిగింది, పెంచింది అన్నాడు. వాడి రేటు వాడు చేసుకున్నాడు. గడ్డం చేపించుకుందని పోతే 50 తీసుకోండు. ఏందిరా నిన్న 30 కాదంటే లేడీ పెరిగింది, క్రీమ్ పెరిగింది అన్నాడు. సైకిల్ పంచర్ వేసుకుందని పోయి అడిగితే 50 అన్నాడు. ఏందిరా అంటే గమ్ము పెరిగింది, రబ్బర్ పెరిగింది. మాకేంది? మీ చేతులు పట్టుకోవాలనా? ప్రభుత్వం ముందు చేతులు పట్టుకొని నిలబడాలనా? మా ఆవేదన ఇది, కడుపులో మండుతుంది. ఇది 1,00,000 రూపాయలు పోతున్నాయి నాకు ఒక్క లారీలో. 1,00,000 రూపాయలు పోతున్నాయి. 772 టిక్కీలు ఇంటూ డివైడెడ్ బై కొట్టండి 40, 312 క్వింటాలకి. కెంటాకి 14 కేజీలు కట్ చేశారు. కెంటాకు 14 కేజీలు, 1,07,000 రూపాయలు పోతున్నాయి. నా భార్య, నా బిడ్డలు, నాకు భార్య చనిపోయింది అనుకో, నా పక్క నీళ్లు కట్టి కూలి చేసుకునేవాడు 5 ఎకరాలు దోసుకుతుంటున్నారు. ఏందండి ఇది? సమాధుల మీద డాబాలు కడతారు, సచ్చినోడి మీద పుట్నాలు ఎదుర్కొంటారు మీరు. మరి కలెక్టర్ గారు ఏమంటున్నారు? కలెక్టర్ గారి స్పందన బాగానే ఉంది. కింద అధికారులు నిర్లక్ష్యమే. ఏంటి ఇవాళ జాయింట్ కలెక్టర్ గారు నేను చెప్పిన పోయి ఏం సమాధానాలు? అసలు మాకు ఏయూ గారు సర్టిఫై చేసినాకనేగా మాకు బస్తాలు ఇచ్చింది. అంటే కలెక్టర్ గారు ఆదేశాల మించి వీళ్ళు పనిచేస్తారు. కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వాలంటే మా సమస్య ఖచ్చితంగా పరిష్కారం అయ్యేది. కలెక్టర్ గారు ఉంటే మా దురదృష్టం. కలెక్టర్ గారికి ఏం చెప్పదలుచుకోండి? కలెక్టర్ గారికి ఏంటంటే దయచేసి మా సమస్యని మాకు కటింగ్ లేకుండా మాకు డబ్బులు వచ్చే ఏర్పాటుగా రైతాంగానికి మేము కోరుకునే మా రైతాంగం తరఫున అదే.